హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేశాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్. కావాల్సిన పదార్థాలు చూడండి: క్యారెట్, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాప్సికమ్, ఉల్లిపాయ, గుడ్లు, అలాగే మసాలాలు, ఉప్పు, సాల్ట్ సరిపడంగా, అలాగే కారం, ధనియాల పొడి, జీరా పొడి, రైసు, ఉడికించుకున్న రైసు చల్లారింది, పొద్దున మీద వార్చుకోవాలండి. చేసే విధానం చూపిస్తాను, చూసేయండి. ముందుగా బాణీలో 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించానండి. ఒక ఉల్లిపాయ అండి, చిన్న సైజు ఉల్లిపాయ, అలాగే ఒక క్యారెట్ కూడా వేసి వేయించుకున్నానండి. చూడండి, కావాలనుకుంటే ఇవన్నీ ఉడికించుకుని కూడా వేసుకోవచ్చండి. బఠానీ వేసుకోవచ్చు, ఉడికించి కూడా వేసుకోవచ్చు. అయితే నేను కోసి వేయించుకునే చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా, క్యాప్సికమ్ త్వరగా మగ్గిపోతుంది. అలాగే టమాటా, ఒక 2-3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిరకాయలు వేసి మనం బాగా వేయించుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు ఇలా మగ్గబెట్టుకుని బాగా వేగే వరకు వేయించుకుందామండి. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసానండి. కొత్తిమీర మీ ఇష్టం అండి, వేసుకోండి. మీరు ఎంత వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది. చూడండి, కొత్తిమీర వేసిన తర్వాత, కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి వేయిందామండి. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 స్పూను, ఇది కూడా వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు గుడ్లు పగలగొట్టుకుని 4 గుడ్లు వేసేసుకుందామండి. ఈ ఫ్రైడ్ రైస్ చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. చూడండి, 4 ఎగ్గులు పగలగొట్టేసాను. ఇప్పుడు ఒకసారి తిప్పేద్దాం. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కావాలంటే రైతాతో కూడా తినొచ్చు. అలాగే ఓన్గా ఉత్తిది కూడా తినేవచ్చండి. చాలా టేస్టీగా, కమ్మగా బాగుంటుంది. చూడండి, ఇలా వేగింది కదా. ఇలా వేగిన తర్వాత మన గరం మసాలా 1 స్పూన్ వేసాను. అలాగే 1 స్పూన్ కారం, అంటే కారం కూడా సమానంగా చూసుకుని వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అంటే గరం మసాలా గట్రా ఇవన్నీ వేస్తాం కాబట్టి, మిరియాల పొడి గట్రా వేస్తాం కాబట్టి సమంగా చూసుకుని వేసుకోండి. మీరు చేసుకునే క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇలా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు రైస్ వేసేస్తున్నానండి. అలాగే మిరియాల పొడి లాస్ట్లో వేస్తాను. ఈ రైస్ని బాగా పొడి పొడిగా వార్చుకోవాలి. మీరు కుక్కర్లో పెట్టినా సరే, వార్చుకున్నా సరే పొడి పొడిగా ఉండాలి. చూడండి, బాగా కలపాలి, కలిసే వరకుని. ఇప్పుడు కూడా గట్టిని ఇలా పైన పెట్టే తిప్పాలి తప్ప ఇలా నొక్కి పెట్టకూడదండి. గట్టిని పొడి కింద ఇడిపోతుంది ముక్క, అదే మన రైసు. చూడండి, కొత్తిమీర చల్లుతున్నాను. నేను కొంచెం వేసాను, కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.